అందరికీ నమస్కారాలు. ఉద్యోగులకి మరియు ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి లేటెస్ట్ సమాచారాన్ని ప్రతి ఒక్క ఉపాధ్యాయునికి ఉద్యోగి చేర్చే ఉద్దేశంతో ఎంప్లాయీస్ ఇన్ఫో హబ్ అనేటువంటి ఒక పేరుతో యూట్యూబ్ ఛానల్ని క్రియేట్ చేసిన విషయం మీకు తెలిసిందే. అయితే మీరు చేయవలసిందల్లా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ సెలెక్ట్ చేసుకోవాలి. అప్పుడు మాత్రమే నేను చేసిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. అయితే ఈ ఛానల్ నందు ఎలాంటి అంశాలు మనం పోస్ట్ చేస్తున్నామో ఒక్కసారి గమనిస్తే ఏపీజీఎల్ఐకి సంబంధించినటువంటి వివరాలు, అంటే ఏపీజీఎల్ఐలో ఇంతకుముందు ఉన్నటువంటి పాత వెబ్సైట్లో ఈ విధంగానైతే లోన్స్ కానీ బాండ్స్ కానీ మిస్సింగ్ రేట్స్ కానీ ఈ విధంగా చూసుకున్నామో అదేవిధంగా కొత్తగా వచ్చినటువంటి నిధి యాప్ గురించి అదేవిధంగా నిధి పోర్టల్ గురించి, నిధి పోర్టల్లో కొత్తగా వచ్చినటువంటి ఏపీజీఎల్ఐ అంశాల గురించి, జెడ్పీపీఎఫ్ సంబంధించినటువంటి లోన్స్ గురించి కానీ మిస్సింగ్ క్రెడిట్స్ గురించి కానీ, సిపిఎస్ ఉద్యోగులకు సంబంధించినటువంటి ప్రాన్ అకౌంట్కి సంబంధించినటువంటి లేటెస్ట్ సమాచారాన్ని కానీ, ఎంప్లాయ్ హెల్త్ స్కీమ్లో ఉన్నటువంటి హెల్త్ కార్డ్స్ గురించి కానీ, తర్వాత వాళ్ళు అప్లై చేసుకున్నటువంటి మెడికల్ రీఎంబర్స్మెంట్ బిల్స్ ఇండివిజువల్ లాగిన్లో అప్లై చేసుకున్నటువంటి మెడికల్ రీఎంబర్స్మెంట్ బిల్స్ విషయంలో కానీ, మెడికల్ రీఎంబర్స్మెంట్ బిల్ సాఫ్ట్వేర్ అంటే 50,000 రూపాయల లోపల ఉన్నటువంటి ఆఫ్లైన్ బిల్స్ కానీ, అదేవిధంగా 50,000 రూపాయల పైన ఉన్నటువంటి ఆన్లైన్ బిల్స్ కానీ, అంటే ప్రపోజల్స్ తయారు చేయడంలో కానీ, అదేవిధంగా శాంక్షన్ అయినటువంటి మెడికల్ బిల్స్ని సిఎఫ్ఎంఎస్లో బిల్స్ ప్రిపేర్ చేసే విషయంలో కానీ, అదేవిధంగా పబ్లిక్ ఫైనాన్స్ మేనేజ్మెంట్ సిస్టమ్ పిఎఫ్ఎంఎస్ సంబంధించినటువంటి అంశాలు కానీ, సిఎఫ్ఎంఎస్ వెబ్సైట్లో ఉన్నటువంటి ఏవైనా అవసరమైనటువంటి అంశాలు కానీ, అంటే బెనిఫిషరీ యాడ్ చేసుకోవడము, బెనిఫిషరీకి కోడ్ క్రియేట్ చేయడము, ఈ విధమైన అంశాలన్నీ కూడా ఇందులో చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా సిఎఫ్ఎంఎస్ హెల్ప్ డెస్క్లో ఎస్ఆర్టీస్ రైట్ చేయడం, అంటే సిఎఫ్ఎంఎస్ సంబంధించినటువంటి ఎంప్లాయీ సంబంధించినటువంటి మాస్టర్ డేటాలో కానీ, వారికి ఉన్నటువంటి అన్ని రకాల సమస్యలు పర్సనల్ ఇన్ఫర్మేషన్లో కానీ ఏ విధంగా మనము ఎస్ఆర్టీ రైట్ చేయొచ్చు, ఏ విధంగా మనము మన సమస్యను సాల్వ్ చేసుకోవచ్చు ఎస్ఆర్టీస్ ద్వారా అనే విషయం గురించి కూడా ఇందులో చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఇన్కమ్ ట్యాక్స్ గురించి కానీ, ఈ ఫైలింగ్ సంబంధించి లేటెస్ట్ సమాచారం కానీ, ఎప్పటికప్పుడు వస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ కానీ ఇందులో పోస్ట్ చేయడం జరుగుతుంది. ఇది మాత్రమే కాక ఎప్పటికప్పుడు ఉపాధ్యాయులకి ఉద్యోగులకు సంబంధించినటువంటి లేటెస్ట్ సమాచారం ఎప్పుడైతే వస్తుందో ప్రతి అంశాన్ని కూడా ఎంప్లాయీస్ ఇన్ఫో హబ్ అనేటువంటి ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్క ఉపాధ్యాయుడు మరియు ఉద్యోగి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ సెలెక్ట్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాకుండా మీకు తెలిసినటువంటి ఎంప్లాయీస్కి, ఉద్యోగస్తులకు కానీ ఉపాధ్యాయులకు కానీ వీటిని షేర్ చేసి, దీన్ని ఎక్కువ మంది షేర్ చేయడం వల్ల, చాలామంది దీన్ని చూడడం వల్ల ఏదైనా కానీ మనకి ఇన్ఫర్మేషన్ మనము యూట్యూబ్లో మనం సెర్చ్ చేసినప్పుడు ట్రెండింగ్లో ఉంటుంది. కాబట్టి ఎక్కువ మందికి ఈ ఇన్ఫర్మేషన్ పాస్ కావడం జరుగుతుంది, ఎక్కువ మంది ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ ఛానల్ని షేర్ చేసి లైక్ చేయడం ద్వారా మీకు ఏమైనా ఎలాంటి అనుమానాలు ఉన్నా, ఇప్పుడు నేను తెలియజేసిన అంశాల్లో ఎటువంటి అనుమానాలు ఉన్నా మీరు ఈ యొక్క కామెంట్ బాక్స్లో కానీ మీరు కామెంట్ చేయొచ్చు, లేదంటే నా మొబైల్ నెంబర్ కూడా ఇందులో ఉంటుంది. కాబట్టి ఎలాంటి ఇన్ఫర్మేషన్ కానీ ఎలాంటి అనుమానాలు ఉన్నా కూడా నాకు ఫోన్ చేసి సంప్రదించవచ్చు. మీకు ఖచ్చితంగా నాకు సహకారం ఉంటుంది. అదేవిధంగా మీ వైపు నుంచి కూడా ఎక్కువ మంది సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల, ఎక్కువ మంది షేర్ చేసుకోవడం వల్ల, ఈ యొక్క ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్కరికి షేర్ కావడం వల్ల చాలామంది ఎంప్లాయీస్కి ఈ యొక్క ఇన్ఫర్మేషన్ ఉపయోగపడుతున్నటువంటిది ముఖ్య ఉద్దేశం. కాబట్టి ప్రతి ఒక్కరు సహకరించాలని చెప్పేసి మనవి చేసుకుంటూ ఉన్నాను.